లావణ్య గారు లావణ్య చెప్పండి. గుడ్ టు సీ యూ బ్యాక్ అండి. గుడ్ టు సీ యూ బ్యాక్ అంటే చాలామంది ప్లీజ్ ఎవ్రీవన్ ఈస్ సేయింగ్ గుడ్ టు సీ యూ బ్యాక్. ఐ వాజ్ లైక్ నేను 1952 తర్వాత వచ్చాను, నాకు అలా అనిపిస్తుంది. బట్ థ్యాంక్ యూ ఫర్ ద వెల్కమ్. యాక్చువల్లీ చాలామంది విమెన్ ఏమంటారంటే పెళ్ళయ్యాక లైఫ్ మారిపోయింది అంటారు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే విమెన్ పెళ్ళయ్యాక కొంచెం సెల్ఫ్ కాన్షియస్ అయ్యి కొన్ని డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని. కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీస్ ఇంపోజ్ చేస్తాయి రెస్ట్రిక్షన్స్. హౌ యువర్ లైఫ్ చేంజ్డ్ ఆఫ్టర్ మ్యారేజ్? ఏం చేంజ్ లేదు యాక్చువల్లీ. అండ్ నాకు చాలామంది రాస్తారు యూనో దిస్ దాట్, కానీ నా లైఫ్ అలాగే ఉంది. అండ్ ఐ హ్యావ్ అ great partner who supports me, and I think if you have a good partner, there's nothing you have to change in your life. And if there are any changes, it's only for the betterment of both of us. And as of now, I don't see naku aim change kanpeledu. And as of now, all is good, and I'm going to continue working all my life. Happy for you. Thank you. ఈ రోల్ ప్రకారం మిస్ పర్ఫెక్ట్ కదా. సో నార్మల్ లైఫ్లో లావణ్య త్రిపాఠి ఎంతవరకు పర్ఫెక్ట్? నేను ఇంపర్ఫెక్ట్. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, అండ్ ఐ థింక్ దెర్ ఇస్ బ్యూటీ ఇన్ ఇంపర్ఫెక్షన్. అండ్ ఐ థింక్ నో పర్ఫెక్షన్ ఈజ్ అ ప్రాబ్లమ్ ఇస్ కదా. And imperfection is a good thing, you know. And when you run after perfect things, you lose a lot of good things in life. So in few things నేను చూస్తాను ఇది పర్ఫెక్ట్ ఉండాలి, అది పర్ఫెక్ట్ ఉండాలి, కానీ అన్ని విషయంలో అలా నేను చేయను. సో ఇన్ రియల్ లైఫ్లో ఐ వుడ్ సే ఐఎమ్ ఇంపర్ఫెక్ట్. అంటే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పర్ఫెక్ట్. ఎవరు పర్ఫెక్ట్? వరుణ్ I think Varun is more of a perfectionist. And in konni vishayalu I am perfect, but most of the things he's a perfectionist. And I would say he's a little bit of OCD as well. సో బిఫోర్ మ్యారేజ్ లావణ్య త్రిపాఠి పేరు పక్కన యాక్ట్రెస్ ఉంటుంది, హీరోయిన్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మెగా కోడలు. సో ఏది డిఫరెన్స్ ఎక్కువ ఉంది? అంటే ఏది బాగా నచ్చింది, ఏది బాగా ఎంజాయ్ చేస్తున్నారు? Lavanya Tripathi is what I made, and that's very important to me. Kani Mega Kodulu is my relationship, which also I give a lot of respect to. So Rendu Naku Chala Isham, obviously I made my name for myself, so that will be very, very special. Kani futurely, of course, Mega Kodulu is going to be also very special. యాక్చువల్లీ అంటే విమెన్ యాక్చువల్లీ పెళ్ళికి ముందు ఏ క్యారెక్టర్ తీసుకున్నా కూడా, ఏ రోల్ చేసుకున్నా రిస్ట్రిక్షన్స్ ఓన్లీ మదర్ అండ్ ఫాదర్ నుంచి వస్తాయి. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే అత్తమామలు కావచ్చు, హస్బెండ్ నుంచి కొంతవరకు ఉంటుంది. మనం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ విషయంలో కూడా కొన్ని జరగడం చూసాం. సో మీ లైఫ్లో ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి? అలాగే ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్తారా ఎప్పుడైనా ఈ రోల్ వద్దు, ఈ రోల్ చేయలేకపోతే ఈ సీన్ వద్దు, అట్లా ఏమన్నా? నా పెళ్ళి ముందు కూడా నా అమ్మ నాన్న ఎప్పుడు నాకు ఏం చెప్పలేదు. I was a solo person working from that time I was 16, 17. సో నాకు అప్పుడు కూడా ఏం రిస్ట్రిక్షన్ లేదు. అండ్ అది తెలిసిన వరుణ్కి కూడా బాగానే తెలుసు. అండ్ వరుణ్ అండ్ ద హోల్ ఫ్యామిలీ ఈజ్ వెరీ వెరీ సపోర్టివ్. నాకు ఎప్పుడు అలాంటి ఏం చెప్పలేదు ఇలాంటివి చేయవు, యూనో. ఇన్ఫ్యాక్ట్ నా ఆల్సో హీ టెల్స్ మీ ఆ ముందే కూడా అది డిఫరెంట్గా నేను చేయను. ఐ హ్యాడ్ మై ఓన్ రిస్ట్రిక్షన్స్, అండ్ తర్వాత కూడా ఐ విల్ కంటిన్యూ డూయింగ్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్. సో ఆ ముందే కూడా I think it's a very personal choice, so I can't say anyone has done anything wrong in their life. It's their choice, and whatever I have done so far, I'll continue doing it. హాయ్ మ్యామ్. హలో. వరుణ్ గారితో బిఫోర్ మూవీస్ చేశారు, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ స్క్రీన్లో హీరోయిన్గా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా, చూడొచ్చా? అది నాకు తెలియదు. మంచి స్టోరీ వస్తే ఆబ్వియస్లీ డెఫినెట్లీ విల్ డూ ఇట్, బట్ అది ఫ్యూచర్లో చూడాలి. థ్యాంక్ యూ. After marriage, February is the big month for you and Varun. So you are coming on February 2nd and Varun coming on February 16th. What was going in your... Double excitement, double joy. And but of course, I would like, I want my husband's movie to do great. And I'm coming on the OTT, so I hope both of us do well.
is it a memorable month for you? Are you thinking that? యాక్చువల్లీ నేను నాకు అది నేను ఐ డెంట్ థింక్ అబౌట్ దాట్, కానీ మీరు చెప్పినప్పుడు ఎప్పుడు నాకు అర్థమవుతుంది, అందుకే చాలా స్పెషల్ మంత్. యా, ఇట్ ఈస్ వ్యాలంటైన్స్ డే, ఆపరేషన్ వ్యాలంటైన్స్ అండ్ మిస్ పర్ఫెక్ట్. ఐ హోప్ ఇట్స్ గోయింగ్ టు బి అ పర్ఫెక్ట్ మంత్. Thank you. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.